హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పవిత్రమైన అమ్మవారి దేవాలయం గురించి అయితే మీకు చూపించబోతున్నాను. అదేనండి, బెంగళూరు దగ్గరలో వసకోట దగ్గర వెలిసి ఉన్న కాటేరమ్మ దేవస్థానము. చాలా రోజులుగా అనుకుంటున్నాం కానీ వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఈరోజు అయితే కుదిరింది. అమ్మవారి దగ్గర నుంచి పిలుపు అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు సండే కదండి, హాలిడే అనేసి అయితే బయలుదేరాము. అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. ఇదేనండి కాటేరమ్మ దేవాలయము. చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది అంతా అమ్మవారి టెంపుల్కి సంబంధించినది. ఇంకా మేమైతే సండే రోజు వెళ్ళాం కదండి, ఇంకా కాస్త క్రౌడ్గానే ఉన్నింది. ఇంకా మా వారు పూజా సామాగ్రి తేవడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేను అమ్మవారి టెంపుల్కి సంబంధించినవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడంతా కూడా చాలా బాగుందండి. ఇంకా అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చి ప్రత్లింగాదేవి విగ్రహం అంట. ఇక్కడంతా కూడా దీపారాధన చేస్తుంటారు. మనం ఏదైనా మనసులో కోరుకుంటే అది జరుగుతుందని అందరి నమ్మకము. ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. మేము అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామండి. అమ్మవారి సన్నిధిలో నిలబడి ఆ ఒక్క క్షణం నేను మనసులో కోరుకునేది ఒకటే, నా కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నా. మనం లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు ప్రశాంతంగా గడిపి వస్తే ఆ ప్రశాంతతే వేరు. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం బాగుండాలని అయితే కోరుకున్నా. అమ్మవారి ఆశీస్సులు అందరిపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే నిమ్మకాయల దిష్టి తీస్తారనమాట. మేము కూడా నిమ్మకాయల దిష్టి తీయించుకున్నాం ముగ్గురు. ఇక్కడైతే తాళాలు వేస్తున్నారనమాట. ఎందుకు వేశారో ఏమిటో నాకైతే తెలియదండి. తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మేము మరిమాన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మరిమాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసి కాయలు కడుతూ వెళ్తుంటారు. మేము కూడా ప్రదక్షిణలు చేసి కాయలు కట్టామండి. చూడండి, ఇదంతా మా మరిమాన్ అనమాట. ఒక్క దగ్గర కూడా ప్లేస్ లేదనమాట, అంత లెక్క కట్టున్నారు కాయలు. ఎటు చూసినా టెంకాయలే కట్టున్నారండి. చూడండి, అందరూ ప్రదర్శనలు చేస్తున్నారు. చుట్టూ పెద్ద మరిమాను. చూడండి, కాయలు ఎంత లెక్క కట్టున్నారు. లెక్కలేని కాయలు కట్టున్నారు. మేమైతే కాయలు కట్టేసి రిటర్న్ అయితే వచ్చాము. వస్తూ వ్యూస్ చూపిస్తున్నాను. చూడండి, సన్సెట్ చాలా బాగుంది. పంట పొలాలు, పల్లె వాతావరణం కదండి, పూల తోటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. విలేజ్ వాతావరణం కదండి, పీస్ఫుల్గా ఉంది. మేమైతే ఫ్రెష్గా ఆనపకాయలు, కూరగాయలు కూడా దొరుకుతాయండి. మేమైతే తీసుకొని వచ్చాము. అది వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట, మర్చిపోయాను. ఫ్రెష్గా దొరుకుతాయన్నమాట అక్కడ. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్